అమ్ములకైతే మార్క్స్ చాలా తక్కువ వచ్చినాయి. అందుకే 9th 10th అయితే హాస్టల్లోనే వేస్తా. కనీసం 9th అన్న కవర్ అయిపోయి 10th మంచి మార్క్స్ తెచ్చుకుంటుంది హాస్టల్ వేస్తే. ఇక ఈ స్కూల్ వేస్తే మాత్రం ఇట్లనే ఉన్నది. నిజంగానే హాస్టల్ వేస్తా. రెడీ అయ్యారని అనుకుంటున్నా. సో ఈరోజు అయితే మేమైతే స్కూల్కి అయితే వెళ్తున్నాం. స్కూల్కి ఎందుకు వెళ్తున్నాం అంటే ఈరోజు అయితే మాకైతే పీటీఎం అవుతుంది, పేరెంట్స్ టీచర్ మీటింగ్ అవుతుంది. సో ఈరోజు అయితే మా రిపోర్ట్ కార్డ్ అయితే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఫుల్ భయం అవుతుంది. ముందే మమ్మీ వార్నింగ్ ఇచ్చింది. లాస్ట్ టైం చూసిరు కదా 89 వస్తానే అంతగానం నాకు 89 వస్తానే అంతగానం తిట్టింది. ఈసారి ఇట్లా తక్కువ వచ్చినాయి అనుకో మమ్మీ ఏం లేదు, నన్ను ముందే వార్నింగ్ ఇచ్చింది. మంచిగానే రాసిన. సో చూద్దాం కానీ భయం అవుతుంది ఎట్లా వస్తుంది. 90 పైన వచ్చింది అనుకో ఏం కాదు, దానికన్నా తక్కువ వచ్చింది అనుకో ఇక మమ్మీకి ఎట్లా నాకు ఉన్నది. ఫ్రెండ్స్ మా అమ్మ అయితే నాకైతే టార్గెట్ పెట్టింది. అదైతే 95% అయితే రావాలన్నది. ఇప్పుడు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాకైతే పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితే 9:30 to 12 వరకు అవుతుంది. 11:30 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మేము ఇంట్లోనే ఉన్నాం. ఎక్కడికైనా పోదామంటే మేము ఎప్పుడు లేట్ చేస్తాం. మమ్మీ మా హాని అయితే రెడీ అయిపోయింది. నేను కూడా ఎంతసేపు రెడీ అవుతాం మమ్మీ? అమ్మ గట్ల చూస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఉన్నారు ఇప్పుడు హుషారుగా ఉన్నారు. రిజల్ట్ వచ్చినాక అప్పుడు ఉంటుంది మీకు అసలు అయింది. తక్కువనైతే రావాలి అప్పుడు చెప్తా. అంతేనా? ఆటో బుక్ చేద్దాం నాడు. ఇక ఫుల్ లేట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పటికే. ఇప్పుడు పోవాలి ఇక. సో ఫ్రెండ్స్ ఇప్పుడే చెప్తున్నా, ఒకవేళ స్కూల్లో వీడియో తీయడానికి వీలైంది అనుకో వీడియో తీస్తాము, లేకపోతే తీయము. ఎందుకంటే మళ్ళీ మాకు కొంచెం భయం అవుతుంది స్కూల్లో వీడియోస్ తీయాలంటే. అందరూ టీచర్స్ సార్ ఇట్లా ఉంటారు కదా, అట్లా కొంచెం భయం అవుతుంది. సో స్కూల్లో వీలైతే వీడియో తీస్తాం కొంచెం, లేకపోతే లేదు. బయటకు వచ్చినాకనైతే మాట్లాడతాం. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మా మార్క్స్ ఎన్ని వస్తాయి ఏంది అనేది అయితే చూద్దాం. మమ్మీ చేత పిచ్చుకుంటుందో మమ్మీ చేత తిట్టిపించుకుంటుంది. ఎంత హుషారుగా ఉన్నారో స్కూల్లో పోయినాక అక్కడ పోగానే అదేందో మమ్మీ స్కూల్ గేట్ లోపల పోగానే ఇగో చెప్పాలా నేను అట్లేం చెయ్య మమ్మీ. మరి అంతగానం చెయ్య మమ్మీని, నేను అంతగానం చెయ్య. నెక్స్ట్ టైం మంచిగా తెచ్చుకుంటా. ఆయనతో ఏం టెన్షన్ లేదు ఫ్రెండ్స్. నాకైతే మా అమ్ములతో టెన్షన్. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడు. చెప్తున్నా కదా, అనే అమ్ములు అయితే ఎప్పుడు 89, 88, 91 అట్లా తెచ్చుకుంది. ఆయన అయితే ఎప్పుడు 95 ఎబోనే తెచ్చుకుంది. కాకపోతే కొంచెం నాకు ఇట్లా ఈసారి అనిపిస్తుంది, ఎందుకంటే గవర్నమెంట్ పేపర్స్ కదా ఎట్లా రాసింది ఇట్లా అనిపిస్తుంది. పర్లేదు, హనీ మీద అయితే ఎంతో కొంత 90 ఎబోనే వస్తాయని అయితే నాకు ఎక్స్పెక్టేషన్. అమ్ముల గురించి నాకు ఏంటంటే అమ్ముల రిపోర్ట్ కార్డు చూడాలని ఉంది. అమ్ములు మార్క్స్ వచ్చినాక అమ్ములు చూడు నా అది చూడాలి. నాకు షూలు కొనుక్కొస్తారు, అన్ని షూలు కొనుక్కొస్తారు. మళ్ళీ ఇప్పుడు చెప్పులు వేసుకొని అంట నాడు వచ్చేస్తున్నట్టు. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే స్కూల్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే లోపలికి అయితే పోతున్నాం. లోపల వీలైతే వీడియో తీస్తాం, బయటకు వచ్చినాకైతే చూపిస్తాం రిపోర్ట్ కార్డ్ అయితే. డిసిప్లిన్ ఫస్ట్ రా, FA4లో షుగర్ 5th రా. FA4లో ఎంత వచ్చింది? చాలా తక్కువ వచ్చినాయి ఫ్రెండ్స్. అసలు ఎక్స్పెక్ట్ చేసినంత అస్సలు రాలేదు. 89.8 అంటే 90% అనుకో అటు ఇటు. కానీ సర్టిఫికేట్స్ అయితే వచ్చినాయి 2. మెడల్ గిట్ వచ్చింది. FA4లో 5th ర్యాంక్ వచ్చింది. క్లాస్లో 5th ర్యాంకు FA4లో. ఇంత తగ్గిపోయినాయి. చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయంట, అది చూసుకోవాలని చెప్పింది మేడం. అయితే నా దగ్గరికి పోదా, నాకు భయం వచ్చింది. డిసిప్లిన్ సర్టిఫికేట్ వచ్చింది మా హానికి. ఫస్ట్ డిసిప్లిన్ అంట. ఏమైంది? అందుకే ఓవర్ కాన్ఫిడెంట్ పెట్టుకోవద్దు. ఫ్రెండ్స్ నాకైతే 85% వచ్చింది. ఇంకా నవ్వుతుంది. మళ్ళీ అవ్వకపోతే ఏం లేవాలా? మరి లేకపోతే చాలా తక్కువ వచ్చినాయి అసలు. హనీకి 89 వచ్చింది. 89.9 అంటే ఇంచుమించు 90% అన్నట్టు. ఇక అందరికి FA4లో 5th ర్యాంక్ వచ్చింది. FA4లో మస్తు వచ్చినాయి. ఆయనకి మంచిగా వచ్చినాయి. 5th ర్యాంక్ వచ్చింది. 90 పాయింట్స్ తక్కువ. 86 ఓ మమ్మీ నాకు 90 ఎబో వస్తాయి మమ్మీ. 91, 93 వస్తుంది మమ్మీ అన్నది. ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంటికి అయితే వచ్చినాం రిపోర్ట్ కార్డు తీసుకొని. మస్తు మార్కులు వచ్చినాయి మా పిల్లలకైతే. నిజంగా మస్తు మార్క్స్ వచ్చినాయి. ఏమన్నా అడిగితే ఎప్పుడు రోజు ఎగ్జామ్ రాసి వచ్చి మమ్మీ పేపర్ మస్తు ఈజీ వచ్చింది, మస్తు రాసిన ఎగ్జామ్ చదువుకోబెట్టే స్కూల్లో మొత్తం చదివి వచ్చినాం.
అని మాట్లాడారు. ఈమెకేమో ఇంచుమించు 90%, నీకేమో అంత తక్కువ. చూద్దాం ఏ సబ్జెక్ట్లో పోయినా ఏందనేది అయితే చూపిస్తాయి ఇప్పుడు మీకు. FA4లో ఇగో FA4లో 5th ర్యాంక్ వచ్చిందంట. మరి లాస్ట్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఏమైంది, ఎంతో వచ్చినాయి అన్నట్టుగా ఆగమాగం చూపిస్తుంది. ఇక నీకేం మంచిగా అనిపిస్తున్నాయి అవి. హనీకైతే నేనేమంటలేను, ఎందుకంటే హనీ లాస్ట్ ఇయర్ వరకు 5th క్లాస్ కదా ఫ్రెండ్స్, స్కూల్లో ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా. సో అందుకే వాళ్ళకు ఎంతో కొంత క్వశ్చన్స్ ఇవి చదువుకోండి ఈ లెసన్ల నుంచి ఇవ్వస్తాయి అవస్తాయి అని చెప్తే చదువుకొని రాశారు. కాబట్టి లాస్ట్ ఇయర్ అయితే 95% వచ్చింది. ఈసారి 6th క్లాస్ కదా, ఫస్ట్ టైం గవర్నమెంట్ పేపరు రాసింది కదా. సో ఆమెకు ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఏం రాయాలని అయితే ఆమెకు కొంచెం ఇది ఉండే. అందుకోసమే అని అయితే నేను ఎక్కువ ఏమంటే 90% అంటే పర్లేదులే అని అనుకుంటున్నా. కాకపోతే 7th క్లాస్ మాత్రం ఇది రిపీట్ కావద్దు. 7th క్లాస్లో ఖచ్చితంగా 95% తెచ్చుకోవాలి. అంటే వీళ్ళ క్లాస్ మొత్తంలో డిసిప్లిన్ ఉండేది హనీ అన్నట్టు. ఇగో చూడు ఫ్రెండ్స్, క్లాస్ డిసిప్లిన్లో ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చింది దానికైతే. సో గోల్డ్ మెడల్ ఇట్లా ఇచ్చేసారు. ఇక ఇప్పుడు హనీది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అమ్ముల దాంట్లోకి పోదాము. ఒకసారి అని రిపోర్ట్ కార్డ్కి ఇట్లా చూపిస్తాను మీకు. అనేది దేంట్లో పోయినాయి అనేది ఇట్లా చెప్తా. 600కి 539 మార్క్స్ వచ్చినాయి. సోషల్ అయితే హనీ ఫస్ట్ నుంచి వీకే, ఎందుకంటే సోషల్ నాకు అర్థం కాదు అది అని అంటది. సో సోషల్ పోయినాయి. నెక్స్ట్ తెలుగు రాస్తుంది ఫ్రెండ్స్. నేను చెప్పినా కదా తెలుగు ఎగ్జామ్ రోజు గిట్లా వీడియో తీసినప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ ఆ రోజు గిట్లా చెప్పిన తెలుగు రాస్తుంది, కానీ మొత్తం మిస్టేక్స్ పోతాయి. ఈ 2 సబ్జెక్టులనే పోయినాయి. ఈ రెండిట్లలో కవర్ చేసినాం అనుకో 95 వస్తుంటాయి ఖచ్చితంగా. స్కూల్లో పెట్టిన ఎగ్జామ్స్ అన్ని మంచిగా రాస్తారు, గవర్నమెంట్ పేపర్స్ వచ్చేసరికి మిస్ అయిపోతున్నాయి. అని నాకైతే FA3 అయితే 91% వచ్చింది, కానీ ఇలానే పోయినాయి ఫ్రెండ్స్ ఈసారి. ఇంకా నువ్వే చాలా అంటే చాలా 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 ఇంప్రూవ్ కావాలి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది 9th క్లాస్ అయిపోయినాక నువ్వు 10th వెళ్తావు. నేను సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాను నీకైతే. అస్సలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. నిజంగా మంచిగా రాసిన అదే అన్నది కదా, మంచిగా వస్తాయేమో అనుకున్నా, కానీ మరి ఇయర్ ఎందుకు అట్లా పోయినాయో ఏమో. అందుకే కంప్లైంట్ ఇట్లా చేసిన ఫ్రెండ్స్. కంప్లైంట్ ఇచ్చిన నెక్స్ట్ ఇయర్ 9th క్లాస్లో చాలా టార్చర్ ఉంటుంది చూడు. ఎందుకంటే తర్వాత 10th క్లాస్కి వెళ్ళాలి. నువ్వేమున్నా ఇంప్రూవ్ అవ్వాల్సింది 9th క్లాస్లోనే. 10th పోయినాక మనం చేసేది ఏం లేదు. చెప్తున్నా, అర్థమవుతుందా? సరే అని ఇలానైతే దగ్గరది అని నాకు హిందీలా ఇంకా మ్యాథ్స్లో పోయినాయి ఫ్రెండ్స్. వెళ్తావు. ఈ మార్క్స్ ఈ రిజల్ట్ అస్సలు బాగాలేదు తెలుసా, ఇంత తక్కువ అయితే. ఓకే మమ్మీ, ఈసారి ఇట్లా అయిపోయిందని నెక్స్ట్ టైం మళ్ళీ మంచిగా తెచ్చుకుంటాం. లాస్ట్ ఇయర్ ఇట్లా అదే చెప్పినావు. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా తగ్గినాయి. మళ్ళీ ఇయర్ అట్లే చెప్తున్నావు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తామో నాకు అది భయం అవుతుంది. అందుకే ఫ్రెండ్స్ ఇక ఈ ఇయర్ అయితే అమ్ముల్ని అయితే హాస్టల్ వేస్తున్నా. నాకు ఈ మార్క్స్ నచ్చలేదు, ఏం లేదు. ఈ 2 years అయినా నేను హాస్టల్ వేస్తా. పోతా 5000 మాట్లాడుకొని అని దాంట్లో కట్ చేపించేసుకుంటా. నేను మాత్రం హాస్టల్ వేస్తా. నువ్వు మంచిగా అవుతా అంటే స్కూల్ వేస్తా. నువ్వు ఈ మార్క్స్ తెచ్చుకుంటా అంటే ఖచ్చితంగా హాస్టల్ వేస్తా. అయితే మార్క్స్ చాలా తక్కువ వచ్చినాయి, అందుకే 9th 10th అయితే హాస్టల్లోనే వేస్తా. కనీసం 9th అన్న కవర్ అయిపోయి 10th మంచి మార్క్స్ తెచ్చుకుంటుంది హాస్టల్ వేస్తే. ఇక ఈ స్కూల్ వేస్తే మాత్రం ఇట్లనే ఉన్నది. నిజంగానే హాస్టల్ వేస్తా. ఫ్రెండ్స్, మీకు ఎంత మార్క్స్ వచ్చినా కింద అయితే కామెంట్ చేయండి. మా అమ్మ అయితే మా అక్క మీద ఫుల్ ఫైర్ అవుతుంది. మా అమ్మ అయితే ఫుల్ తిడుతుంది మా అక్కనైతే. ఇవన్నీ 6th క్లాస్ యా? 4th 5th 6th. నీకు వచ్చినాయా అమ్ములు? వచ్చినాయా? ఒక్క మెడల్ రాలేదు. బెస్ట్ బెస్ట్ బెస్ట్. 4th అని ద బెస్ట్. 4th 5th 6th 7th 5th 2 వచ్చినాయి. చూపించుకుని అవసరమా అని నీకు ఇప్పుడు? 3 గోల్డ్ మెడల్స్ ఒకటి చూసి మురవాలి అంతే. చెల్లెకి వచ్చినాయి కదా అక్క చూసి మురవాలి. అక్క తెచ్చుకునేది లేదు.